నమస్తే. ఆలేరు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. జై తెలంగాణ మేడం. జై తెలంగాణ. జై తెలంగాణ మేడం. జై జై తెలంగాణ. జై తెలంగాణ మేడం. జై జై తెలంగాణ. బాధ ఉందా మేడం ఓడిపోయినందుకు? కించిత్తు బాధ అయితే ఉంది. చేయాల్సినవి సగంలో ఆపేసాము, ఇంకా పూర్తయితే బాగుండేది కదా. మనం ఉద్యోగం చేసి వచ్చినప్పుడు ఏవైతే ఆశలు పెట్టుకున్నామో తెలంగాణ వస్తే ఇవన్నీ చేయగలుగుతామని ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా పూర్తి చేసేవాళ్ళం కదా అని కొద్ది కించిత్తు బాధ. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు చూస్తూ ఉంటే ఇంకా బాధ పెరుగుతూ ఉంది. ఎన్నో ఆశలతోని ఎన్నో కళలతోని అనేక బలిదానాలతోని తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుందేమో అని ఒక బాధ అయితే ఉన్నది. నిజంగా ఆగమైతుందా తెలంగాణ? నాకైతే ఆగమైతుందని అనిపిస్తుంది. ఏ విషయంలో మేడం? ఒకటి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం. రెండోది, ప్రజల పక్షాన ఆలోచించకపోవడం ప్రభుత్వం. అనేక విషయాలు చెప్పాలనుకుంటే ఎక్కడ చూసినా కానీ ఈరోజు మహిళల పట్ల లైంగిక దాడులు, అవమానాలు. రెండోది, ఉద్యోగస్తులు రోడ్ల మీదకి రావడము, నిరుద్యోగుల మీద బాధ పెట్టడము. అన్ని వర్గాలలో ఈరోజు అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ కింది స్థాయిలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్లో కూడా, పారిశుద్ధ్య కార్మికుల్లో కూడా అసంతృప్తి ఉంది. మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మాకు జీతాలు ఇవ్వట్లేదు. ఈ అంశాలన్నీ కూడా క్లియర్గా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారా, నిజంగా వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు? నేను గ్రౌండ్లో పనిచేసే లీడర్ని. నేదో వచ్చి ఏసీ గదిలో కూర్చొని మాట్లాడే లీడర్ని కాదు. నిరంతరం నియోజకవర్గంలో ఉంటాను. నా దగ్గరికి ఇప్పటికి కూడా, నేను మాజీ ఎమ్మెల్యేనైనా, నేను ఓడిపోయినా, ఇప్పటికీ తమ బాధ చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను నియోజకవర్గంలో ఏదైనా పెళ్ళికి వెళ్ళినా, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా కలిసినప్పుడల్లా వాళ్ళ గొడవను చెప్పుకుంటారు. అట్లా నాకు అవగాహన ఉంది. గ్రామాలలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అవగాహన ఉన్నది. చాలామంది కూడా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అవుతుంది అనుకోలేమేమో, ఇట్లా అవుతుంది అనుకోలే, ఇంత ఆగమైపోతుంది అనుకోలేమేమో, ఇప్పుడు బాగలేదమ్మా, అస్సలు బాగలేదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వెళ్తే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటామేమో. ప్రజలు చాలా స్పష్టంగా ఎక్కడ పోయినా కానీ ఈ స్పందన అనేది వాళ్ళకు వాళ్ళు వచ్చి చెప్తున్నారు. మనం అడిగేదేం లేదు. వాళ్ళకు వాళ్ళే వచ్చి దగ్గరకు వచ్చి, దూరం ఉన్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి పలకరించి, అమ్మ బాగున్నారా, ఎట్లున్నారు, అప్పుడప్పుడు మా ఊరికి వచ్చిపోరి, ఇట్లాంటి మాటలు ఇప్పుడు కూడా ప్రజల నుంచి వింటా ఉన్నాం. అంతగానం అట్లా చెప్పేటటువంటి ప్రజల ఆదరణ మీరు చూస్తున్నప్పుడు మీకు అంటే అంత మెజార్టీ తోటి బీర్లా ఎలయని ఎట్లా గెలిపించారంటారా ప్రజలందరూ? ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది ఇక అందరికీ తెలిసిన విషయమే. ఈసారి 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినాము. ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారట, ఇంకా బాగా చేస్తారట, చూద్దాం వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనేది ఒక ప్రజల్లో ఉండే ఆలోచన వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తక్కువ సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పొచ్చు. మీకంటే 2 దఫాలుగా ఎమ్మెల్యేగా మీరు పనిచేసారు, మీకు అనుభవం ఉంది. కానీ బీర్లా ఎలయకి ఎటువంటి అనుభవం లేదు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సందర్భాలు లేవు. మొదటిసారి పోటీ చేసి మొదటిసారి విన్ అయ్యిండు తను. ఆ గెలుపును మీరు ఎట్లా చూస్తారు? మీరు ఒక విషయం చెప్తారు కదా, అటు సెలబ్రిటీస్కి ఎవరికైనా సరే, సెలబ్రిటీస్కైనా రాజకీయ నాయకులకు కూడా అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి అంటారు. బీర్లాకి రాసిపెట్టింది, ఆయన ఎమ్మెల్యే అయినారు. మనకు 2 సార్లు అవకాశం వచ్చింది, 3వ సారి బీర్లాకి అవకాశం ఇచ్చినారు. బీర్లా ఎలయ్య, గొంగిడి మహేందర్ రెడ్డి మంచి మిత్రులా మీకు తెలుసు? మంచి మిత్రులేం కాదు, పరిచయస్తులు మాట్లాడుకుంటారు. బీర్లా గారు గతంలో ఆయన కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసిండు స్థానిక సంస్థలలో. అట్లా పరిచయాలు ఉంటాయి కదా, డెఫినెట్గా పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలు అయితే ఉన్నాయి. తనొక పార్టీ తినొక పార్టీ కదా, ఇద్దరు ఎప్పుడైనా వేరే పార్టీ, ఎప్పుడైనా వేరే పార్టీ. అంటే అంత సత్సంబంధాలు ఎట్లా మెయింటైన్ చేసిరు అని అన్నది? మేము అందరితో బాగుంటాం. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏ పార్టీ అనేది మాకు ఆలోచన ఉండదు. ఎవరు మన దగ్గరకు వచ్చి ఏ సహకారం అడిగినా, ఏ సహాయం అడిగినా అందరినీ పలకరిస్తాము, అందరితో కలిసి ఉంటాము. వాళ్ళ ఇళ్లలో కార్యాలయం పిలిచినా పోతాం, దేనికైనా పోతుంటాం, వస్తుంటాం. మేము పార్టీలకు అతీతంగా పనిచేసినాం. నాట్ నౌ, 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళతో మేము కలిసే ఉన్నాం. మాకు ఎవరితో విభేదాలు అనేటివి లేవు. కాబట్టి అందరితో పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉండడం వేరు, ఇంటికి పోవడం, రాకపోకలు జరగడం వేరు. కాకపోతే బిజినెస్ డీలింగ్స్ కూడా కలిసే చేసేది అని అన్నది. ఎప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇద్దరు కలిసి చేసిన బిజినెస్ అయితే ఏమీ లేవు.
కాకపోతే ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే, వీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే. భూములు అమ్మడం కొనడం అనేది వీళ్ళు చేస్తున్న ఓకే, వ్యాపారం. కలిసి చేసినట్టుగా ఎప్పుడు కూడా నాకు తెలిసైతే ఎప్పుడు జరగలేదు. రైట్. ఒక ప్రముఖ కంపెనీ స్పెక్ట్రాలో ఇద్దరు కలిసి బీర్లా ఐలయ్య అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి భాగస్వాములుగా ఉండి నడిపించిన అంశం నిజమే కాదా? తప్పు. భాగస్వాములు కాదు. మహేందర్ రెడ్డి గారు కూడా భూములు కొన్నప్పుడు స్పెక్ట్రా కంపెనీకి అమ్మిన విషయం. అదేవిధంగా బీర్లైలే గారు కూడా వారి బిజినెస్లో వారి వ్యాపారంలో వారు కూడా భూములు స్పెక్ట్రాకి ఇచ్చినారు. సో ఇద్దరు వ్యాపారస్తులుగా స్పెక్ట్రాతో సంబంధాలు ఉన్నాయి. మీకు ఇచ్చినటువంటి స్థానం ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యేగా గెలిచిండు, దాని తర్వాత ప్రభుత్వ విప్పు కూడా అయింది. అంటే మీకు పోటీ ఉండాలని కావాలని విప్పించారు అనుకున్నారా మీరు ఏ రోజన్నా? మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. బీర్లా ఐలయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం బీర్లైలే గారు ఇచ్చారు. అది వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకున్నారో మనకేం తెలియదు. అంటే మీ ప్లేస్ ను రీప్లేస్ చేద్దామనే కావాలని చెప్పేసి విప్పుగాను అదేవిధంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యిండు అని చెప్పేసి అయి ఉండొచ్చు. వాళ్ళ పార్టీ ఆలోచన మనకేం తెలుస్తుంది? సంవత్సరం గడువు అవుతా ఉన్నది మేడం. నియోజకవర్గంలో నిజంగా బీర్లా ఐలయ్య ఫుల్ఫిల్ చేసిండా అని అంటే మీరేం చెప్తారు? నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా అభివృద్ధి విషయంలో ఆయన పట్టించుకున్నది ఏమీ లేదు. ప్రతి చెరువు దగ్గర పోయి పూజలు చేసి వస్తున్నాడని పేపర్లో చూస్తున్నాను. నేను నీళ్లు తీసుకొచ్చినా అని చెప్పుకుంటున్నారు, అది పేపర్లలో చూస్తూ ఉన్నాం. బట్ అభివృద్ధి విషయంలో ఎటువంటి మార్పు అయితే లేదు. ఇప్పటివరకు తీసుకొచ్చిన నిధులు లేవు, చేపట్టిన కార్యక్రమాలు లేవు. కాబట్టి ఏదో బాగా చేస్తారని చెప్పడానికి వీళ్ళనే కాదు, ఈరోజు రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. కాకపోతే పర్టికులర్గా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే ఆటో కార్మికులు ఇబ్బంది పడ్డటువంటి దాఖలాలు గతంలో చూసినాం. ఇక్కడికి గుట్టపైకి వెళ్ళలేక గుట్టపైకి ఎక్కిస్తలేరు, రాణిస్తలేరు అని చెప్పేసి. కానీ అధికారం వచ్చిన వెంటనే తను గెలిచిన వెంటనే ఆటో కార్మికులకు ఆ ఇబ్బంది లేకుండా చేసిండు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, అదృష్టం అని. బీర్లైలే ఎమ్మెల్యే కాకముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యారుగుట్ట పట్టణంలో ఉన్న ఆటో కార్మికులకు చాలా ఇబ్బందులు జరిగినాయి. అంటే గుట్టపైకి వాళ్ళకి ప్రవేశం లేకుండా చేసినారు. భక్తుల్ని పైకి తీసుకురావడంలో, కిందికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు వస్తాయి. ఏమైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగితే అది గుట్టకి ఒక అపఖ్యాతి తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో అప్పుడున్న ఈఓ గారు గీతారెడ్డి గారు అనుమతించలేదు. నేను ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను. వాళ్ళు రోడ్డు మీద పడతారు, 300 కుటుంబాలు. ఆటో కార్మికులు మీరు కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు? చేసినాను. 300 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, అన్యాయం అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాళ్ళని మెల్లమెల్లగా అంచెలంచెలుగా కొన్ని ఆటోలు మాన్పించుతూ వద్దామని చెప్పాం. ఆటో కార్మికులు కూడా ఎట్లా అంటే 300 మంది ఉన్నప్పటికీ రోజు 150 మంది మాత్రమే ఆటోలు తీసుకొని పైకి వస్తారు. అంటే షిఫ్ట్ సిస్టంలో వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఒకరోజు 24 అవర్స్ 150 ఆటోలు, మిగతా 24 అవర్స్ 150 ఆటోలు, ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే వచ్చేపోయే భక్తులకు వాళ్ళు సేవ చేయడమే కాకుండా వాళ్ళ ఉపాధి కూడా. సో ఉపాధి విషయంలో అందరం పోటీ పడితే ఎవరికి సరైన ఉపాధి ఉండదనే ఉద్దేశంతో మంచి అండర్స్టాండింగ్తో చేసుకుంటారు వాళ్ళు. అట్లా ఈ 300 మందికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే మాట్లాడదామని అన్నారు. తర్వాత గీతారెడ్డి గారు, లేదు సార్, ప్రమాదాలు జరిగితే రేపు అపఖ్యాతి వస్తుంది, ఇంత గొప్పగా చేసుకున్న తర్వాత కూడా దీన్ని ఆగం చేస్తామా అని ఆమె చెప్పిన సమాధానంతో ఆయన కూడా ఎందుకో సరేలే మరి అట్లా రిస్క్ ఎందుకమ్మా, మరి వాళ్ళకి వేరే ఏదైనా చూద్దాంలే, ఇంకొక ఉపాధి చూద్దాంలే వాళ్ళకి అని చెప్పారు. అది విషయం. ఓకే. బట్ తర్వాత ఏంటంటే గీతారెడ్డి గారు వెళ్ళిపోవడము, ప్రభుత్వం మారడము, ఈవో కూడా కొత్త వ్యక్తి రావటం బీర్లైలేకు అనుకూలంగా మారిన పరిస్థితి అది. ఓకే, రైట్ మేడం. మీరు ఎవరిని లెక్క చేయలే, ఎవరిని పట్టించుకోలే కాబట్టి మీరు ఓడిపోయారు అంటే మీరేమంటారు? నేను అందరితో కలిసి ఉన్నానని నాకు తెలుసు, నా మీద ఎవరికి అసంతృప్తి లేదని తెలుసు. నేను అధికారులైనా, మా నాయకులైనా, మా పార్టీ క్యాడర్ అయినా, ఓటర్ల దగ్గర నుంచి నాకు ఎప్పుడు కూడా బ్యాడ్ మార్క్స్ పడతాయని అయితే నేను అనుకోలేదు, నెగిటివ్ మార్క్స్ పడతాయని నేను అనుకోలేదు. ఎవరో ఒకరిద్దరికి తప్పకుండా అసంతృప్తి ఉంటుందండి. ఒక 10 ఏళ్ల కాలం మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు ఏవో పనుల మీద వస్తూ ఉంటారు. కొన్ని అయితే కొన్ని కావు, అన్నీ అవ్వాలని ఏం లేదు కదా, కొన్ని అయితే కొన్ని కావు. 9 పనులు అయ్యి ఇంకొక పని కాకపోతే కూడా అసంతృప్తి ఉంటుంది, మేము పోతే ఈ పని కాలేదనేది ఉంటుంది. సో అట్లా ఎక్కడన్నా ఒకరిద్దరు మా మీద మాకు పని అవ్వలేదనే విషయంలో మా మీద కొంచెం ఏమైనా బాధ ఉంటే ఉండొచ్చు మేడం. అంటే మీరు చిన్న స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. ఒకవేళ అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చుండి మీరు కూడా శాసనసభ్యులుగా గెలిచుంటే
మంత్రి స్థానంలో ఉండేటోళ్ళు. కానీ మీరు రాజకీయాలకు విరమించుకున్నారు అన్న వార్తలు నియోజకవర్గంలో బాగా వినిపిస్తున్నాయి. నిజమేనా ఇది? నెవర్. ఉమ్, నేను ఎక్కడ కూడా తగ్గలేదు. ఉమ్, 2001 నుంచి ఎంత యాక్టివ్గా పనిచేస్తూ వచ్చినానో ఇప్పుడు కూడా రాజకీయాల్లో అంతే యాక్టివ్గా ఉన్నాను. ఉమ్, ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నాను అండ్ ప్రజలకి దగ్గరగా ఉంటున్నాను. మా క్యాడర్లో ఎవరింట్లో పెళ్ళున్నా, ఎవరింట్లో శుభకార్యాలున్నా, ఎవరైనా అకాల మరణం చెందినా తప్పకుండా మా క్యాడర్ ఇళ్ళకి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్గా నేను తిరుగుతూ ఉంటాను. రైట్. మీరు ఓడిపోనీకి పర్టికులర్గా ఏ కారణం అయి ఉండొచ్చు మీరు అనుకుంటుంది? ఇది కారణం అని చెప్పడానికి నాకు చెప్తున్నా కదా, పెద్దగా నెగిటివ్స్ ఏమీ లేవు. ఒకటి ఏంటంటే మార్పు కోసం ప్రజలు తీసుకున్న నిర్ణయం అనే భావిస్తున్నా. నాకు ప్రత్యేకించి నా మీద వ్యతిరేకత అనేది జనంలో లేదు, ప్రజల్లో లేదు. అట్లా అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు మీ పార్టీలో. మార్పే కావాలనుకుంటే వాళ్ళు కూడా ఓడిపోవాలి కదా. అంటే మీరు గమనించాలి కదా, ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 1,00,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఇప్పుడు 30,000 మెజారిటీతో, 40,000తో గెలిచినారు అంటే ఎంత మెజారిటీ తగ్గింది అనేది కూడా ఆలోచించాలి కదా. అంటే ప్రజలు ఇక్కడున్నా ఎక్కడున్నా మ్యాక్సిమం ఆలోచించింది ఏంటంటే మార్పు రావాలి అని ఆలోచించినారు. ఆ మార్పు కోసం రెండోది, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రేపు మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఈ పథకాలు తీసుకొస్తాం, ఇట్లా చేస్తాం, కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తాం, ఆయన ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను ఇంకో తులం బంగారం ఇస్తా, ఇట్లా రకరకాల మాటలు. బాగా ఇంపాక్ట్ చూపించిన పథకం ఏదంటే ₹2,500 ప్రతి గృహిణికి, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి ₹2,500 టంచన్గా 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వేస్తానని చెప్పారు. ఆ స్కీమ్కి కూడా బాగా అట్రాక్ట్ అయినారు కాబట్టి చాలామంది సరే పాకెట్ మనీ వస్తుంది కదా నెలకింత అని ఆలోచించుకున్నారేమో, ఆ మార్పును కోరుకున్నారు, మాకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ఓటేశారు. కానీ అంటే ఈ కారణాలన్నీ మీరు చెప్తా ఉన్నారు. కాకపోతే అన్ని నియోజకవర్గాలకు ఒకరు ఎమ్మెల్యే ఉంటారు. ఆలేరు నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు, ఒకటి మీరైతే ఇంకొకటి మహేందర్ రెడ్డి గారు. ఒప్పుకుంటారా దీన్ని? నేను మీకు ఒప్పుకోవాలన్నా వద్దనే దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలా. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమే మహేందర్ రెడ్డి, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు. ఆయన యంగ్ ఏజ్ నుంచి గ్రామంలో యూత్ అధ్యక్షుడి నుంచి మొదలు పెట్టుకుంటే, ఒక గ్రామ యూత్ అధ్యక్షుడి నుంచి మొదలు పెట్టుకుంటే, మండల యూత్ అధ్యక్షులుగా, మండల పార్టీ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 11 సంవత్సరాలు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 11 సంవత్సరాలు పనిచేసినారు ఆయన. ఆ తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందో, ఉద్యమం వైపు పార్టీ అడుగులేసిందో, అప్పుడు ఉద్యమంలో ఉంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో వారు టీఆర్ఎస్లోకి రావటం, మహిళా రిజర్వేషన్ వల్ల నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడం అని జరిగింది. అసలు నాకు రాజకీయ గురువే మహేందర్ రెడ్డి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగింది చెప్తున్నాను నేను. మహేందర్ రెడ్డి గారు రాజకీయంగా ఆయనకు ఆల్రెడీ అవగాహన ఉంది, ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. డిసిసిపి చైర్మన్గా తను చేసే సేవ తను చేస్తారు, తను రాజకీయ నాయకుడు, తను చేసే సేవ తను చేస్తారు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో అంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ఎక్కడ కూడా తను జోక్యం చేసుకోరు, ఎక్కడ కూడా చేసుకోరు. పార్టీ పరంగా కార్యక్రమాలు ఉంటే తను లీడ్ చేయడం అనేది వాస్తవం. పార్టీ ప్రోగ్రామ్స్, ఈజ్ ఆల్సో పార్టీ లీడర్. సో పార్టీ లీడర్గా తను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని విషయాలలో కూడా ఆ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి నాకు నిజంగా కూడా చాలా అంటే వెన్నుపూస ఆయనే నాకు చెప్పాలంటే. సో పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తారు. అఫీషియల్ ప్రోగ్రామ్స్, ఒక ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆయన జోక్యం చేసుకోరు. ఎక్కడన్నా 1-2 నా యాబ్సెన్స్లో 1-2 ఎవరైనా వచ్చారు అన్న, పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని పట్టుకొచ్చినారు కొంచెం చెప్పండి అన్న అంటే, ఈజ్ ఏ పొలిటికల్ లీడర్ అండి, డెఫినెట్లీ చెప్తారు. మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్న నాయకుడు కూడా ఆ మండలంలో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే చేయగలుగుతారు. డిసిసిబి చైర్మన్ ఏముంది, ఎవరైనా వచ్చి మాకు ఆపద ఉందన్న అంటే మరి ఆదుకోవాలి కదా. రైట్, ఓకే మేడం. మా టీం అందరు కూడా మీ గురించి కొన్ని వివరాలు సేకరించారు. ఓకే, దాంట్లో క్లియర్గా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీకు సంబంధించినవి. సో ఒక్కొక్కటి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తా. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సమాధానం చెప్తారని ఆశిస్తున్నా. నాకు ఎట్లాంటి జంకు లేదు, చెప్తా క్లియర్గా. రైట్, ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఉన్నది ఉన్నట్టు పక్కాగా. రైట్ మేడం. మహేందర్ రెడ్డి గారు చేసినటువంటి భూదందాల వల్ల సునీత మహేందర్ రెడ్డి గారికి నష్టం జరిగింది. భూదందాలు అనేదానికి నాకు అర్థం తెలియాలి. ఎందుకంటే మాది ఒక వ్యాపారం, భూమి కొంటాము, అమ్ముతాం.
ఎక్కడ కూడా సీలింగ్ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ లేకపోతే లిటిగేషన్ ల్యాండ్స్ తెరువు మేము పోలేదు. కబ్జాలు కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. 10 ఏళ్ల అధికారంలో శ్వేతపత్రం నేను రిలీజ్ చేస్తా. ఇంకెవరినైనా మా మీద ఆరోపణ చేసే వాళ్ళు ఉంటే ఎక్కడైనా చిన్న చిన్న ఆరోపణ, చిన్న ఆధారం చూపించమని చెప్పండి, నేను క్రిస్టల్ క్లియర్గా మా వారు వ్యాపారం చేస్తారు. ఇంకోటి, మా రాజకీయ జీవితంలో తను పిఎస్సిఎస్ చైర్మన్గా 7 సార్లు ఎన్నికయ్యారు. డిసిసిబి డైరెక్టర్గా 10 సంవత్సరాలు పనిచేశారు. డిసిసిబి చైర్మన్గా మొన్న కూడా 4.5 సంవత్సరాలు పనిచేసినారు. టెస్కాప్ వైస్ చైర్మన్ కూడా తను పనిచేసినారు. అవునా? సో ఇంత ప్రస్థానంలో ఎక్కడ కూడా అవినీతికి కానీ ఒక ఆరోపణకు కానీ తావు లేకుండా పనిచేసినాం. రైట్ మేడం, మీకు నమ్మిన బంటుగా ఉండి మీరు కావాలని ఇష్టపడి పెట్టుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎందుకు ఎన్నికల ముందల కాంగ్రెస్ పార్టీలో చేరాడు? ధనదాహం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కౌన్సిలర్ తను కూడా చైర్మన్ అవ్వాలని ప్రయత్నం చేసినారు. వాళ్ళకి కుదరలేదు. మేము సక్సెస్ అయినాం. మా పార్టీ కౌన్సిలర్ని మేము చైర్మన్గా చేసుకోగలిగినాం. సో వాళ్ళు కూడా తర్వాత ఏమైందంటే, ప్రభుత్వంలో ఉండే పార్టీలో ఉంటే మా వార్డులో కూడా పనులు జరుగుతాయి కదా అనే ఆలోచన, లేకపోతే ఇంకేదైనా పను, మొత్తానికి మా పార్టీలోకి రావడానికి వారు ఇష్టపడ్డారు. మేము పార్టీలోకి తీసుకొచ్చుకున్నాము. కేటీఆర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను కూడా మేము పార్టీలో చేర్చుకున్నాం. అప్పుడు ఆయనకు అపోహ, అంటే అప్పుడున్న చైర్పర్సన్కి ఉన్న అపోహ ఏంటంటే, నన్ను నిలదీసేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఈరోజు ఇందులోకి వచ్చినారు అని అంటే, మరి డెఫినెట్గా నన్ను తీసేసి నా మీద అవిశ్వాసం పెట్టి వాళ్ళని చైర్మన్ చేస్తారేమో అని ఒక అపోహ ఉండేనేమో. ఆ అపోహతోని వాళ్ళు భయపడ్డారు. ఆ తర్వాత రాకపోకలు తగ్గించేసినారు. ఇప్పుడున్న బీర్లయ్యకు మొగ్గు చూపించినారు. బీర్లయ్య గురించి మాట్లాడుకుంటే మేడం, నేను ఇందాక అడిగిన ఎట్లా ఉన్నది ఈ 10 నెలల్లో అని అంటే, మీరు అంటే ఏం చెప్పలేని పరిస్థితి, అంత బాగలేదు అన్నట్టుగా చెప్పారు. తను అంటే మీరు నీళ్ళ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఆటో కార్మికుల సమస్యలు కావచ్చు, అంటే ప్రతినిత్యం నియోజకవర్గంలో అవైలబిలిటీలో ఉంటున్నాడు. ఇప్పుడు మీరు ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో అవైలబిలిటీలో లేరు అని అన్నది నియోజకవర్గ ప్రజలు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నా. జాబ్ చేసే ఎంప్లాయ్ ఎట్లా తిరుగుతారో నేను రోజు నియోజకవర్గం అట్లా తిరుగుతా. ఎక్కడ ఏ కార్యక్రమం ఉందంటే పోతూనే ఉంటా, వస్తూనే ఉంటా. ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే గడపలో ఉండడం కాదు కదా. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు పర్సనల్ ఒక రీజన్ ఉంది. నేను ఈరోజు హైదరాబాద్లో ఇల్లు తీసుకొని కిరాయికి తీసుకొని ఉంటున్నాను అంటే నాకు రీజన్ ఉంది. మా అమ్మాయి ఇన్ని రోజులు యుఎస్లో చదువుకుంది. మా అమ్మాయి వచ్చేసింది, చదువు అయిపోయింది, వచ్చేసింది. సో తను అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. యారుగుట్టలో, మా ఇల్లు యారుగుట్టలో ఉండడానికి ఇష్టపడట్లేదు. తన కోసం నేను ఈరోజు హైదరాబాద్లో ఉంటున్నాను, కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను. రోజు పోయి వస్తాను. పార్టీ కార్యక్రమాలు అటెండ్ అవుతాను. నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం అటెండ్ అవుతూ ఉంటాను. మహేందర్ రెడ్డి గారు నెలలో 26 రోజులు కాన్స్టిట్యున్సీలోనే ఉంటారు. యారుగుట్ట ఇంట్లోనే ఉంటారు. మీరు అంటే వచ్చే ఎన్నికల వరకు మీరు పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరం అయిపోయి విదేశాలకు పోదామన్న ఆలోచనలో మీరు ఉన్నారా? అసలు లేదు. నాకు విదేశాల్లో ఎవరున్నారు, చుట్టాలు ఉంటారు అంతేగాని విదేశాల్లో పోయి సెటిల్ కావాల్సిన అవసరం నాకేముంది. హ్యాపీగా ఇక్కడే ప్రజాసేవ చేసుకుంటూ ఉంటాను. మీకు ఒక విషయం కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. కేవలం రాజకీయాలలో ప్రజాప్రతినిధిగా మాత్రమే నేను పనిచేయలేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని నేను ప్రజాసేవా కార్యక్రమాలు కూడా చేసినాను. ఎన్నో హెల్త్ క్యాంప్స్ పెట్టాను, ఎన్నో జాబ్ మేళాలు పెట్టాను. అదేవిధంగా నా సొంత డబ్బులతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినాను. బునాది గాని కాలువ అని ఉంటుంది మా దగ్గర. ఆ కాలువకి ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, ఆ కాలువ పనులు చేయట్లేదని చెప్పి నేను ఎన్నికల్లో పోయినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు చెప్పిన కంప్లైంట్. నేను వాళ్ళకు మాట ఇచ్చాను, తప్పకుండా చేయిస్తాను ఈ కాలువ అని చెప్పినాను. ఫస్ట్ టైం నేను గెలిచినప్పుడు రైతులకి, అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులకి భూసేకరణ డబ్బులు ఇవ్వలే. నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా హరీష్ రావు గారు ఉండే. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి వారు ఆదేశాలు ఇచ్చారు హరీష్ రావు గారికి, సమస్య వెంటనే సాల్వ్ చేయి, ఎలక్షన్ మాట ఇచ్చిందట అని చెప్పారు. సో వెంటనే రైతులకు అందరికీ కూడా భూసేకరణ డబ్బులు అన్నీ కూడా అందజేయడం జరిగింది. 2015లో 14 నేను గెలిచినాను. 2015 మార్చ్ ఎండింగ్ వరకు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసినాం. సో అట్లా సుగమం అయిపోయింది, ఆ పని చేయించడానికి సుగమం అయిపోయింది. ఆ తర్వాత మా జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, మా జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 కాలువలు ఉంటాయి.
బునాదిగాన్ కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ. ఉమ్. ఈ 3 కాలువలు కూడా పునరుద్ధరణ చేస్తేనే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు మరి మా జిల్లా నుంచి వెళ్ళిన ప్రతిపాదన ప్రకారం ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఆ పనులు చేసే విషయంలో కాంట్రాక్టర్ చాలా జాప్యం చేశాడు. చాలా జాప్యం చేయడం తప్పనిసరిగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కాంట్రాక్టర్కి ఎన్నోసార్లు రిమైండ్ చేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్ నుంచి స్పందన లేకుండే. ఉమ్. కాబట్టి నేను రిస్క్ తీసుకొని నా సొంత డబ్బులు పెట్టి 2 హిటాచీలు పెట్టి సిఈ గారితో ఈఎన్సీ గారితో మాట్లాడి నేనే పనులు చేయిస్తాను. కాకపోతే ఆ లెవెల్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసి చేయాలి. టెక్నీషియన్స్ నాకైతే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మీ ఏఈని డీని ఒకరిని డిప్యూట్ చేయండి ఈ వర్క్ కోసం అన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఉమ్. ఒక 1.5 మంత్ నేను 2 హిటాచీలు పెట్టి ఆ వర్క్ కంప్లీట్ చేసినాను. అంటే నా పరిధిలో, నా కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపు 19 కిలోమీటర్లు ఉంటుంది కాలువ. 19 కిలోమీటర్ల కాలువ తవ్వించిన నేను. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసినాను. అదేవిధంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మా దగ్గర యువతకు అందరికి కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినాను. ఓకే. దానితో పాటు అనేక స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పిల్లలకి శిక్షణ ఇవ్వడం, ఉచితంగా శిక్షణ ఇవ్వడం అని చేయడం కాకుండా వాళ్ళకు మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం అనేది నేను చేసిన ప్రయత్నం. ఓకే. చాలా ఇంటీరియర్గా ఉండే మండల్ మూటకొండూరు మండల్. ఉమ్. మూటకొండూరు మండల్ హెడ్ క్వార్టర్లో మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, కానీ సరైన వసతులు లేవు. ఉమ్. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేసరికి కష్టమవుతుందని చెప్పి కొన్ని బయట స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, సో వాళ్ళ సహకారంతో 30 పడకల ఆసుపత్రి కట్టించాను. ఉమ్. పర్మనెంట్ బిల్డింగ్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ ఆల్ ఇన్ఫ్రా, లోపల ఫర్నిచర్తో సహా హాస్పిటల్ కావాల్సిన పరికరాలన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 24/7 హాస్పిటల్ పనిచేసే విధంగా జీవో కూడా తీసుకొచ్చాం. ఉమ్. అంటే నేను చెప్తున్నా, నేను నాకున్న పదవిని వాడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్. నేను చాలా సంతృప్తి పడుతున్న కార్యక్రమం ఏంటంటే అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినప్పటికీ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కార్యక్రమం డయాలసిస్ సెంటర్. ఉమ్. ఇప్పటికీ నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 130 మందికి నేను ఫ్రీగా డయాలసిస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఫ్రీగా ఇప్పటికి కూడా ఒక్క పేషెంట్కి డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే నెలకు 50,000 పై ఖర్చు వస్తుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం కానీ ఒక పేద కుటుంబం కానీ ఆ ట్రీట్మెంట్ కనుక ఆపేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అంత క్రానిక్ డిజీజ్ అది. సో అట్లాంటి కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను వాస్తవంగా ప్రభుత్వ పరంగా పెట్టించాలని ప్రయత్నం చేసినా కుదరలేదు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కానీ మా దగ్గర కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ డయాలసిస్ సెంటర్ని మా సొంత నిధులతోనే కాకుండా ఇంకొక దాత 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను ఏర్పాటు చేసి మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళతోని ఒప్పించి వాళ్ళ ద్వారా ఈరోజు నేను ఏది డయాలసిస్ ట్రీట్మెంట్ పేషెంట్లకు అందివ్వగలుగుతున్నాను. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే ఎంతోమంది కుటుంబాలకి పరోక్షంగా నెలకు 50,000 మనం ఇవ్వగలుగుతున్నాం అనేది ఒక సంతోషం. ఓకే మేడం, అంటే మీరు అంటే కష్టపడ్డారు, పనిచేసిరు, నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దామని చూసిర్రు, కాకపోతే ఫైనల్గా ఓడిపోయారు. ఓడిపోయేదానికి కేవలం కాంగ్రెస్కు ఓటేద్దాం, ఆల్టర్నేటివ్ చూద్దాం అన్నది అయితే రీజన్ అయి ఉండదు కదా? నా దగ్గర అయితే అదే రీజన్. వేరే రీజన్ ఏమనుంటే చెప్పండి. నాకు తెలిసిన రీజన్ అదే. ఫాల్స్ ఏం లేవా వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా ఏమిటి చెప్పాను కదా, 1-2 పనులు కాని వాళ్ళు కోపం పెంచుకుంటారు, మేము అడిగిన పని చేయలేదంటారు, అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అంటే మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడకుండా చికాకుగా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎన్నికల ముందల. ఉండొచ్చు, 1-2 ఉండొచ్చు. ఇప్పుడు సరే వాళ్ళ పేర్లు తీస్తే బాగుండదు. వ్యక్తిగతంగా నేను ఒక పొలిటికల్ లీడర్గా ఉండి నిన్న మొన్నటి వరకు సేవ చేసి ఇప్పుడు సడన్గా వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తే బాగుండదు. రెగ్యులర్గా ఇంటికి వచ్చి మనీ కలెక్ట్ చేసే అలవాటు కొంత బ్యాచ్కు ఉంటుంది. రెగ్యులర్గా పండగలు రాని, పుట్టినరోజు రాని, ఏది రాని, అది ఏ ఈవెంట్ అయినా కానీ రెగ్యులర్గా ఇంటికి వచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. 1-2 సార్లు ఏందండి ఎప్పటికీ ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తాయి మాకు కూడా అని నేను అన్నమాట వాస్తవం. ఒప్పుకుంటాను, చెప్పకూడదు అంటున్నా కదా, చెప్పకూడదు, వచ్చి వసూలు చేస్తారు. మీ పార్టీ వాళ్ళేనా? మా ఓటర్లే.
మీ మా పార్టీ ఓటర్లే మీ ఓటర్లే. మా ఓటర్లే, పార్టీ కాదు. పార్టీ అట్లా బిహేవ్ చేయరు కదా. ఉమ్, పార్టీ నాయకులు ఎందుకు బిహేవ్ చేస్తారు అట్లా? ఉమ్, పార్టీ కార్యకర్తలు అట్లా బిహేవ్ చేయరు. ఉమ్, ఓటర్లే, వాళ్ళకి అలవాటు అది. నా ఒక్క దగ్గర కాదు, అందరి దగ్గర పోయి వసూలు చేసే అలవాటు వాళ్ళకు ఉంటుంది. ఉమ్, అట్లాగే వచ్చి ఇంకోటి ఏంటంటే, నేను ఉండేది వాళ్ళ బస్సు దగ్గర ఉంటా, నేను ఉమ్. ఉంటా కాబట్టి అది అలవాటుగా మారిపోయింది. వస్తుంటారు, అడుగుతుంటారు. ఓకే. 1-2 సార్లు నేను చిరాకు పడ్డ విషయం వాస్తవం. అరే ఏందండి, మాకు ఎక్కడి నుంచి వస్తాయి? రెగ్యులర్గా వచ్చి ఇట్లా డబ్బులు వసూలు చేసుకొని పోతారు, ఉమ్, ఇచ్చిన దాంతో తృప్తి పడరు, ఉమ్. మాకు ఇన్ని కావాలి అన్ని కావాలని డిమాండ్ చేస్తారు. అట్లా కాదు, మాకు తోచింది మేము ఇస్తాం, తీసుకెళ్ళాలని చెప్తూ ఉంటాం. వాస్తవం. మీరు ఎన్నికల టైంలో డబ్బులు పూర్తి స్థాయిలో పంచిర్రా? డబ్బులు పంచేంత అవసరము అవకాశము లేకుండే ఉమ్, నాకు. అంటే నేను ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా పంచలేదు. నేను ఎంపీటీసీగా పనిచేసిన, సర్పంచ్గా పనిచేసిన, ఎక్కడ కూడా ఏ ఎన్నికలు, జెడ్పీటీసీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన. నేను పంచిర్రా లేదా అని అడుగుతలేను, పూర్తి స్థాయిలో పంచిర్రా అని అడుగుతున్నా. అసలు పంచకపోతే పూర్తయింది, సగమైంది. ఓకే, అంటే మొత్తం పంచలేదు. పంచలేదు, నేను పంచలేదు. అందుకే ఓడిపోయారా మీరు? కావచ్చు, అది కూడా రీజన్ కావచ్చు. ఉమ్. కావచ్చు, నేనైతే పైసలు పంచలేదు. మీరు అంటే 2000 ఒక నమ్మకం ఉండే నాకు, 2000 కేసీఆర్ గారు ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నారు, రెండోది మేము అందుబాటులో ఉండి పనిచేస్తున్నాము, ఇద్దరం ఉండి పనిచేస్తున్నాము, మూడోది ఏంటంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము ఆదుకుంటున్నాము, అండగా నిలబడుతున్నాము, కార్యకర్తలు కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, మా లీడర్లు కూడా చాలా పక్కడబందీగా ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసం ఉండే, గెలుస్తున్నామనే విశ్వాసం ఉండే తప్ప పైసలు ఇస్తే ఓటేస్తారని అప్పటికి నాకు ఇంకా అంత అవగాహన లేదు. మరి ఓకే, 2014లో మీరు పంచిరా? పంచలేదు. 2018లో పంచలేదు. మరి గెలిచిరు కదా అప్పుడు? అవును, ఇప్పుడు చెప్పాను కదా, గెలుపు ఓటములు ఎట్లుంటాయంటే, ఫస్ట్ టైం నేను ఉన్నట్టు చెప్తున్నాను. ఫస్ట్ టైం 2014లో నేను గెలిచాను అనడానికి కారణం ఏంటంటే, ఉద్యమంలో నేను పనిచేసి ఉన్నాను. నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్, ఎస్సీ కేటగిరీ నుంచి జనరల్ అయిన తర్వాత ఫస్ట్ 2009లోని నాకు టికెట్ ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. అనుకోని పరిస్థితిలో టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తుపోవడం వల్ల నాకు ఇవ్వలేకపోయినారు. ఆ తర్వాత 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు నేను 2009 నుంచి 2014 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా కమిటీలు వేసుకోవడం, ఒక గ్రామ కమిటీ, పార్టీ కమిటీయే కాకుండా యువజన కమిటీ, విద్యార్థి కమిటీ, రైతు కమిటీ, మహిళా కమిటీ, ఇట్లా అనేక కమిటీలు వేసుకోవడం వల్ల నాకు ర్యాపో పెరిగింది బాగా. అంటే పార్టీ క్యాడర్కు నాకు బాగా ర్యాపో పెరిగింది. ఏమైనా కష్ట సుఖాలు ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యేదాన్ని. కాబట్టి ర్యాపో పెరగడం వల్ల నాకు కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ చాలా బలంగా పనిచేసినారు. 2014లో ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆమోదించినారు, స్వాగతించినారు. అట్లా 2014లో అవకాశం దొరికింది. 2018కి వచ్చే వరకు 4.5 సంవత్సరాల సర్వీస్ చూస్తారు కదా, అదే కొలమానం. చేస్తారా చేయరా, వీళ్ళతో అవుతుందా కాదా అని తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే, నేను ఒప్పుకుంటాను, నేను ఆ రోజు ఎన్నిక అయిన తర్వాత, నాకు గెలుపు తర్వాత కూడా నేను ఇచ్చిన స్టేట్మెంట్ అదే. నాకు పడ్డ ఓట్లలో 70% ఓట్లు కేసీఆర్ గారిని వేసిన ఓట్లు, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల వల్ల పడ్డ ఓట్లు. 30% నా పనితీరు. 100కు 100 ఓట్లు నావి కావు. 70% ఓట్లు కేసీఆర్ గారి పథకాలు, 30% ఓట్లు మాత్రమే నా పనితీరు అని చెప్పి నేను ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చినాను. సో ఈసారికి వచ్చేసరికి మాత్రం అదే స్టేట్మెంట్ నిజమైంది. 70% పథకాల కోసం వేసిన ఓటర్లే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పథకాలకు డైవర్ట్ అయిపోయినారు. నిజమే, ఇంకా బాగా ఇస్తారట కదా, 2,000 ఏం సరిపోతాయి, 4,000 ఇస్తారు. రెండు ఏంటంటే, మేము ఇంట్లో ఒకరికే ఇచ్చేవాళ్ళం, పెద్ద మనుషులు ఉంటే ఒకరికే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆమె కూడా వస్తుందట. అంటే ఇంటికి ఇద్దరికి వస్తే పెన్షన్ 4,000 నెలకు 8,000. ఎవరిస్తారు నెలకు 8,000? కన్న కొడుకు కూడా ఇవ్వడు 8,000. సో అట్లా లబ్ధిదారులు కూడా ఆకర్షించబడ్డారు. సరే, ఈసారి కాంగ్రెస్ పార్టీ బాగా ఇస్తానంటుంది కాబట్టి అటు వేయాలి. 70% ఓట్లు అక్కడే మైనస్ అవుతాయి కదండి. నేను ఫస్ట్ 2018లో ఏ స్టేట్మెంట్ ఇది ఇచ్చినానో అదే స్టేట్మెంట్ ఈసారి నిజమైందని చెప్తాను నేను. కేసీఆర్ కొన్ని నిర్ణయాల వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అని అంటే, కొన్ని నిర్ణయాలు అంటే ఉద్యోగస్తులు కొంచెం మా మీద అలిగినారు. ఎందుకంటే వాళ్ళకి పిఆర్సీ సకాలంలో అందించలేదని, జాప్యం జరిగిందనే విషయం ఒప్పుకుంటారా? కొంత ప్రభావం పడింది, 100% ప్రభావం పడింది. ఉద్యోగస్తులు అంటే మేము అనుకున్న టైంలో ఇవ్వలేదు, పిఆర్సీని వాయిదా వేసిరు అనే విషయం మీద. బట్ దానికి కూడా కారణాలు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ఒక బాధ్యత ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని బట్టే ఖర్చు అనేది ఉంటుంది. సో వస్తున్న ఆదాయాన్ని బట్టి చూసుకుంటే అప్పుడు కోవిడ్ రావడం వల్ల 2 సంవత్సరాలు ప్రభుత్వానికి ఆదాయమే లేదు. సో ఆదాయం లేకపోవటం వల్ల కొన్ని విషయాలలో మరి అంటే డిఏ ఇవ్వడం, ఒక 2 నెలలు డిఏ
పెండింగ్ పడడం, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఒక నెల 1వ తారీఖు పడాల్సిన జీతం 10వ తారీఖు పడడం, ముఖ్యంగా పిఆర్సీ విషయంలో కాస్త జాప్యం జరగడం అనేది జరిగింది. సో అందువల్ల ఉద్యోగస్తులు కాస్త మా మీద అలిగి మమ్మల్ని కాదనుకున్నారు. రైట్. అంటే నిర్ణయాలు అని అంటే కేవలం ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టిన అంశాలే కాకుండా అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు సైతము మంత్రులకు సైతం కూడా ప్రగతి భవన్లో ఎంట్రీ లేకుండా పోయేది, కొంతమంది వెనుదిరిగి వచ్చేది, ఈ అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇంటెన్షనల్గా కాదు, కావాలని చేసిందేం కాదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ సంఘాల వాళ్ళని పిలిపించుకొని చాలా స్పష్టంగా చెప్పారు, సార్ పరిస్థితి ఇట్లా ఉంది. మాట్లాడుతుండేనా మేడం, అసలు టైం ఇస్తుండేనా? అంటే మంత్రులే ప్రగతి భవన్లోకి అంటే ఒక విషయం చాలా మందికి తెలియని విషయం, 2001 నుంచి సార్తో కలిసి పనిచేసినాం, అప్పటి నుంచి సార్ని చూస్తున్నాం కాబట్టి నేను ఒక విషయం, తెలియని విషయాలు కొందరు బయట ప్రపంచానికి కొందరు తెలియని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తున్నారు అంటే ఆ పని మీద ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఆ టాపిక్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను, రిటైర్డ్ అధికారులు ఎవరున్నా ఆ టాపిక్ మీద అంతకుముందు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలిపించుకొని, అవసరమైతే బయట రాష్ట్రాల్లో కూడా ఆ సబ్జెక్టు మీద బాగా మంచి నిష్ణాతులు ఎవరంటే వాళ్ళని పిలిపించుకొని డిస్కషన్ పెట్టుకుంటారు. అంటే మేధో మదనం అంటారు చూసారా, అట్లా వాళ్ళందరితోని చర్చ చేసి 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 ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తారు, ఒక డెసిషన్కి వస్తారనమాట. అట్లా ఒక సీరియస్గా ఒక టాపిక్ మీద చర్చ పెడుతున్నప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు సార్, అంటే టైం ఇవ్వరు, ఎవరు కూడా ఇవ్వరు. అది ఎవరి కోసం మనం అర్థం చేసుకుంటే దగ్గరగా ఉన్న వాళ్ళం కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. సో కొందరు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు, నేను ఇంత దూరం పోయినా నువ్వు పోతే నాకు టైం ఇవ్వలేదు సార్ అని అనేవాళ్ళు ఉంటారు. బట్ ఎప్పుడో ఒకప్పుడైతే సార్ టైం ఇవ్వకుండా అయితే ఉండరు కదా. చిన్న చిన్న సాకులు చెప్పి సార్ని బదనాం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఉద్యమం టైంలో కూడా చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అన్నీ సహజం రాజకీయాల్లో ఉన్నప్పుడు. సార్ టైం, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను, బహుశా చాలామందికి తెలియదు, లక్షల మందికి తెలియదు అని నేను అనుకుంటా. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో వారి ఛాంబర్లో నేను స్వయంగా చూసిన, చాలామంది ఎమ్మెల్యేలు చూసి ఉంటారు, సార్ ఛాంబర్లో సార్కి ఎదురుగున్న గోడకి ఒక పెద్ద స్క్రీన్ ఉండేది, ఎప్పుడు లైవ్ చూస్తుండేవారు సారు. మేడిగడ్డ దగ్గర పని ఎట్లా జరుగుతుంది, అన్నారం దగ్గర పని ఎట్లా జరుగుతుంది, సుందిళ్ళ దగ్గర పని ఎట్లా జరుగుతుంది, సార్ ఛాంబర్లో కూర్చొని అక్కడ పనితీరును గమనించేవాళ్ళు. ఏ ముఖ్యమంత్రి అయినా అంత లోతుగా పనిని పర్యవేక్షించే ముఖ్యమంత్రి ఏమైనా చూసారని చరిత్రలో? ఎక్కడ చరిత్రలో అట్లాంటి ముఖ్యమంత్రి చూడలే. అంత అంటే ఒక పని చేయాలని సంకల్పించుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు తను స్వయంగా చూసుకోవడం. రెండో విషయం కూడా చెప్తాను, అదే స్క్రీన్ మీద ఒక సైడ్లో బార్స్ ఉంటాయి, ఏది మన గ్రాఫ్లో బార్స్ ఉంటాయి చూసారా, అట్లా బార్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని గమనిస్తూ ఉంటారు సార్, మాతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే మళ్ళీ అది గమనిస్తూనే ఉంటారు సార్. దాంట్లో ఏదైనా కొంచెం పొరపాటు అయింది అనుకోండి, వెంటనే ఫోన్ చేసి అధికారులకు చెప్తూ ఉంటారు, అది ఎందుకు అట్లా జరిగింది, అది ఇట్లా చేయండి అట్లా చేయండి అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ బార్లు ఏందో చెప్పనా మీకు, పవర్ ఎంత ఆ రోజు ఎంత మనము ఉత్పత్తి చేసినాము, ఎంత ఉత్పత్తి వచ్చింది, దాన్ని ఎట్లా అంటే నార్దర్న్ పీడీసీఎల్ అంటాం, సదరన్ పీడీసీఎల్ అంటాం, అంటే దక్షిణ పవర్ సప్లై, ఉత్తర పవర్ సప్లై, ఆ సంస్థతోని ఈ సంస్థతోని రెగ్యులర్గా సార్ మాట్లాడుతూ ఉంటారు. ఆ గ్రాఫ్లో ఏం కనిపిస్తుంది అంటే ఎంత ఉత్పత్తి, హైడల్ ఉత్పత్తి ఎంత, తర్వాత అంటే నీటి ద్వారా ఉత్పత్తి ఎంత చేసినాము, సోలార్ ద్వారా ఆ రోజు మనకి ఎంత ఉత్పత్తి జరిగింది, బొగ్గు ద్వారా ఎంత జరిగింది, ఇవన్నీ రకరకాలుగా 4 రకాలుగా మనకు విద్యుత్ అనేది ఉత్పత్తి జరిగేది. అది గ్రాఫ్ చూపిస్తూనే పక్కకున్న బార్లు ఏం చూపించేవంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంత జరిగింది, కమర్షియల్గా ఎంత కన్జంప్షన్ అయింది, ఇండస్ట్రీకి ఎంత ఇస్తున్నాం, ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయిందంటే వెంటనే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎంత అయింది, దేనికి అది కనిపిస్తూ ఉంటుంది సార్. డైలీ దాన్ని చూస్తూ ఉంటారు. చూసి వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఇక్కడేం జరిగింది అక్కడేం జరిగింది, మనం అక్కడ పవర్ సర్ప్లస్ ఉంది కదా దాన్ని తీసుకోకపోయినరు అంటే ఇంత మానిటర్ చేశారు. కాబట్టి ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా పవర్ ఫెయిల్యూర్ అనేది కనబడలే. గతంలో పవర్ ఉంటే వార్త అయ్యేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 నిమిషాలు కరెంటు పోతే వార్త అయ్యేది. అంత మార్పు కనిపించిందా లేదా? ఒక పట్టుదల గల నాయకుడు, ప్రజలకి మనం అయితే మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి పనిచేయాలనుకునే నాయకుడు ఆ కాలంలో, అంటే మేము చూడటం మా అదృష్టం అనుకుంటాం. మా తరంలో
కేసీఆర్ గారి నాయకుడు ఒక మహానుభావుడు పుట్టుకురావడం అనేది మా అదృష్టం అని మేము అనుకుంటాం. అంత పట్టుదలతో పనిచేసే నాయకుడు ఉండడం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదృష్టం అనే చెప్పాలి. కేసీఆరే లేకుంటే తెలంగాణే లేదు, తెలంగాణ లేకుంటే టీపీసీసీ పదవి లేదు, తెలంగాణ లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఓకే మేడం, ఇప్పుడు ఈ 11 నెలలు 12 నెలలు కావస్తా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఓవరాల్గా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అంటే 100కి ఎన్ని వేస్తారు? 10 మార్కులు వేస్తాం. 10 ఫెయిల్ చేస్తానంటారు. 100%. ఎందుకు మేడం? పబ్లిక్లో అట్లుంది పరిస్థితి. పబ్లిక్ ఎవరు కూడా మెచ్చట్లేదు. అంటే ఒక మహిళగా చెప్పండి, మీరు ఉచిత బస్సు మహిళలకు సౌకర్యమా లేకపోతే ఇబ్బందా? ఉచిత బస్సు అని చెప్పడం బాగుంది, చేతల్లోకి వచ్చేసరికి చాలా గ్రామాలలోకి బస్ కనెక్టివిటీ బంద్ అయింది. బస్సులు రద్దు చేసినారు. ఎందుకంటే ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ మీద భారం పెరిగింది. ఆర్టీసీ మీద భారం పెరిగినప్పుడు అల్టిమేట్గా ఆర్టీసీ ఏం చేస్తుంది, వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలోనే అనేక గ్రామాలకి రిమోట్ ఏరియాస్కి బస్సులు రద్దయినాయి. ఆ బస్సులు రద్దవడం వల్ల గ్రామాలలో ఉన్న పేద పిల్లలు, ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పేద పిల్లలు కావచ్చు, లేకపోతే ఉన్నత చదువుల కోసం బయటికి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఈరోజు వాళ్ళకి బస్సు రవాణా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చదువులు మానేసే పరిస్థితికి వెళ్ళిపోయినారు. ఉద్యోగాలు కూడా ఆ ప్రైవేట్ ఉద్యోగానికి పోతే 15,000 వస్తే నాకు ఈ బస్సు రాకపోతే ఆటో పోతే నాకు నెలకు 4,000 ఖర్చు అవుతుంది, నాకు నా ఆటో అవసరం లేదని ఊర్లో కూలి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నా కళ్ళతో చూసిన సందర్భాలు చెప్తా ఉచిత బస్సు వల్ల. ఎస్, ఉచిత బస్సు వల్ల లాభం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఉచిత బస్సు వల్ల కొందరికి లాభం జరిగితే జరగవచ్చు, దానివల్ల ఎక్కువ నష్టం కూడా జరుగుతూ ఉంది. ఆర్టీసీ సంస్థ మూతబడే పరిస్థితికి వెళ్ళిపోతా ఉంది. ఆర్టీసీ లాభాలలో ఉంది, ఆర్టీసీ ఫుల్ ఫ్లెడ్జ్గా ముందుకు పోతుందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు కదా. ఆర్టీసీ లాభాల్లోకి వస్తున్నది అని అంటే ఆర్టీసీకి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? గవర్నమెంట్ నుంచే ఇవ్వాలి. అంటే గవర్నమెంట్లో నిధులు లేవు, అప్పుల పాలైపోయిందని చెప్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఆర్టీసీకి వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎందుకు? ఈ ఒక్క పథకాన్నైనా నేను ఇట్లనే నడిపియాలి. ఎట్లాగో అని చేయలేదు కదా. 420 హామీలు ఇస్తే ఒక్క హామీ నడుస్తూ ఉంది. ఆ ఒక్క హామీ కూడా ఫెయిల్ అయిపోతే నా ఎమ్మెల్యేలను నన్ను ఊళ్ళలో తిరిగిచ్చే పరిస్థితి ఉండదనే భయం ఉంది. కాబట్టి ఆ ఒక్కటి నిలబెట్టుకోవడానికి పాపం నానా తంటాలు పడుతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, రైట్ మేడం. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకైతే ఆయన చేసిన తప్పేం ఉంది? తప్పేం చేయలేదా? అభియోగాలు అవన్నీ కూడా తప్పేం చేయలేదు. అభియోగాలే, తప్పే చేయలేదు. అసలు తప్పే చేయలేదు. 10 ఏళ్ల పరిపాలన కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, తప్పే చేయలేదా? ఉంటాయి, అందరి మీద అభియోగాలు ఉంటాయి, మీ మీద కూడా అభియోగాలు ఉంటాయి. అభియోగం వేరు, నేరం వేరు. నేరం నిరూపితమైతే తప్పకుండా శిక్ష అందరూ సమానమే. చట్టము అభియోగాలు వచ్చినప్పుడు జైళ్ళకైతే పోయి రావాల్సిందే కదా మేడం. ఎందుకు పోతారు? కవితను పంపించినట్టు పంపిస్తారా? కవిత మీద కూడా అభియోగాలే, ఒక్కటి కూడా నిరూపణ కాలేదు. అనవసరంగా మనం 5.5 నెలలు జైల్లో పెట్టిండ్రు. ఎంత అన్యాయం అది. కానీ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా తీసుకున్నటువంటి నిర్ణయం కేటీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి. కేటీఆర్ అనే వ్యక్తిని కనుక అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అలా కల్లోలం అయిపోతుంది. ఏం చేస్తారు మేడం? ఏమి చేయరు. అందరు పోయి జైలు బరో కార్యక్రమం అన్నాం అనుకోండి, మేము అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుపోయి జైల్లో పెడితే మేము ఏం చేస్తాం? డెఫినెట్గా మా పార్టీ నాయకులు అందరం కూర్చుంటాం, నిర్ణయం తీసుకుంటాం. ఒక్క మాట జైలు బరో అని మా నోటి నుంచి వస్తే చాలు, లక్షలలో ప్రజలు పోయి జైళ్ళలో కూర్చుంటారు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటారు, మా జైల్లో కూర్చుంటారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అన్యాయంగా ఏదైనా పని చేసినప్పుడు ప్రతిపక్షంలో మా పాత్ర ఏంటిది? డెఫినెట్గా అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలా. ప్రజల కోసము, ప్రజల న్యాయం కోసము, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్న కేటీఆర్ గొంతుకను నొక్కేసే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలిచే విధంగా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం కదా. రైట్ మేడం. అంటే ఈ ఫార్ములా ఈ సంబంధించి ఈ రేస్కి సంబంధించిన అంశంలో కావచ్చు, లేకపోతే కొన్ని తెరపైకి వచ్చినాయి పర్టికులర్గా, సో దీనిలో ఈ రేస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ ఆరోపణ వచ్చినా బాజాప్తా కేటీఆర్ గారు తను మీడియా ముందుకు వచ్చి బాజాప్తా విత్ ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు. ఇగో ఇది మేము చేసుకున్న నిర్ణయం, ఇగో ఇది మేము ఇచ్చిన పేమెంట్స్, అన్ని పారదర్శకంగానే చేసినాం, ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ఇప్పటికీ మీకు తప్పు అనిపిస్తే రండి చర్చకు సిద్ధం అంటున్నారు. చర్చకు రారు, బెదిరిస్తారు. ఉత్తగానే ప్రెస్ మీట్లో అరెస్ట్ అవుతాడు, బాంబులు వేస్తాము, అణుబాంబు వెళ్తుంది, అది వెళ్తుంది, ఇది వెళ్తుంది అని చెప్పి ఈరోజు ప్రచారానికి మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిందో అదే ప్రచారంతో, అదే
డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఈరోజు కేటీఆర్ గారు జైలుకి వెళ్తారని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం. రైట్, ఓకే. కొంచెంసేపు ఈ అంశాలన్నీ పక్కన పెడితే మీ వరకు వస్తే మేడం, మీరు ఒక సాధారణ మహిళ, సాధారణ గృహిణి. మీరు బాంబుల కంపెనీలో పనిచేసేటటువంటి వ్యక్తి. దాని తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్, దాని తర్వాత ఎంపీపీ, దాని తర్వాత ఎమ్మెల్యే అయినారు. సో ఇట్లా ఎదుర్కొంటూ వచ్చిన అట్ ద సేమ్ టైం మీ ఆస్తులు కూడా పెరిగినాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు చెప్తే సంతోషపడతాయి, ఎందుకంటే నాకు అప్పులు కూడా ఉన్నాయి. ఓకే, యాదగిరిగుట్టలో 2 ఫామ్ హౌస్లు, హైదరాబాద్లో 2 ఇండ్లు, 100 ఎకరాలు సంపాదించరా లేదా? 100 ఎకరాలు 100 ఎకరాలు లేవు. నాకు భూమి ఉన్న మాట వాస్తవం. మా సార్ పేరు మీద, నా పేరు మీద భూమి ఉన్న మాట వాస్తవం. మాకు బినామీ పేర్ల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అక్రమ సంపాదన లేదు, అక్రమ ఆస్తులు లేవు. బాజాప్తా అఫిడవిట్లో మేము ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం. రెండో విషయం, మాకు ఎకరాల్లో భూమి ఉంది, 100 ఎకరాలు కాదు. ఓ దగ్గర 15 ఎకరాలు ఉంది, ఓ దగ్గర 2 ఎకరాలు ఉంది, ఓ దగ్గర 3 ఎకరాలు ఉంది. ఆడింత కొనుక్కున్నాం. వాస్తవంగా మాకు మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని అది బాగా ధర పలికినప్పుడు దాన్ని అమ్మేసుకొని ధర తక్కువ చోట కొనుక్కున్న మాట వాస్తవం. రెండోది, వ్యాపారంలో భాగంగా మాకు తక్కువ ధరకు వచ్చింది కొనుక్కోవడం, దాన్ని ఎక్కువ అమ్ముకోవడం అనేది ఒక భాగం. ఆ తర్వాత అక్కడక్కడ మిగిలిపోయినాయి, ఇప్పుడు మా పేర్ల మీద ఉన్నాయి. వాస్తవం అది. 100 ఎకరాల్లో ఏమీ లేవు. రెండోది, మీరు 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి యారుగుట్ట దగ్గర అని అన్నారు. ఫామ్ హౌస్ అంటే ఎన్ని ఎకరాల్లో ఉండాలండి? 200 గజాలలో ఉన్నది ఫామ్ హౌస్ అవుతుందా? 200 గజాల్లో 2 గదులు ఉన్నాయి. 200 గజాలలో 2 గదులు ఉన్నాయి. నేను ఉన్న 2 గదులు కాక పక్కన ఉన్న మిగిలిపోయిన స్థలంలో నేను బాగా గ్రీనరీ పెట్టుకున్నా. అంటే మొక్కలు పెట్టుకోవడము, గ్రాస్ వేసుకోవడం, ఎప్పుడైనా పోతే ఆహ్లాదంగా కాసేపు రిలాక్స్ అయ్యి రావడానికి అని పెట్టుకున్నాను. అది ఫామ్ హౌస్ అంటారు దాన్ని. ధర్మారెడ్డిగూడెం అని ఒక విలేజ్ ఉంది, యారుగుట్ట మండలంలోనే ఉంది. అక్కడ నేను డైరీ పెట్టుకున్నాను. నాకు 15 ఎకరాల భూమి ఉంది అక్కడ. 15 ఎకరాల భూమిలో మా సారు డైరీ చూసుకుంటారు. బాగా ఇష్టం ఆయనకి, డైరీ అంటే చాలా ఇష్టం. సో డైరీ చూసుకుంటున్నారు. ఇంకా ఫామ్ హౌస్ అంటే ఏంది? ఫార్మింగ్ చేసే హౌస్ ఫామ్ హౌస్ అయితే అది ఫామ్ హౌసే. డైరీ ఉంది మా, నేనే చెప్తాను. ఎక్కడ లేవు. నాకు ఎక్కడన్నా ఉంటే జాడ చెప్పండి, అది నా మ్యుటేషన్ అయిందా లేదా చూసుకుంటా ఒకసారి. కానీ అంటే ఆస్తులే లేవు, లేకపోతే ఫామ్ హౌస్లే లేవు, లేకపోతే 100 ఎకరాలు అఫిడవిట్ లో పెట్టడం ఎందుకు మర్చిపోయారు మరి గతంలో? అఫిడవిట్ లో ఉన్నవే నా దగ్గర ఉన్నాయి, అఫిడవిట్ లో లేవి నా దగ్గర ఏం లేవు. హైదరాబాద్ లో కూడా 2000 కట్టలేదు. మీ కోర్టు ఆదేశాలు ఇచ్చిందా కట్టమని నాకు ఆదేశాలు ఇవ్వలేదు. నా మీద కేసు అయింది, నేను అటెండ్ చేసినాను. అది ఉత్తదే అని చెప్పి కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు అఫిడవిట్ లో పూర్తి సమాచారమే ఇచ్చారు? 100% ఇచ్చినాను, ఎక్కడ తప్పు చేయలేదు. రైట్. అండ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్య గెలవకూడదని చెప్పేసి తనకు రావాల్సినటువంటి ఫండింగ్ స్పెక్ట్రా నుంచి వస్తే అక్కడ మీరు వెళ్ళి ఫండింగ్ రిలీజ్ చేయొద్దని చెప్పేసి అడ్డుకునే ప్రయత్నం చేసారా లేదా? మేము గెలవాలనుకుంటాం కానీ అవతలలో ఓడిపోతారనే ఆలోచన మాకు ఉంటుంది. మేము గెలవాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అవతలలో ఓడిపోతారు. వాళ్ళు ఓడగొట్టడానికి కుయుక్తులు అనాల్సిన అవసరం మాకు ఎప్పుడూ రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మేము అజాత శత్రువులుగానే పేరు పొందినాం. నేనైనా నా భర్త అయినా ఇద్దరమైనా సరే ఎవరితో శత్రుత్వం లేకుండా ఉండాలి, మా అజెండా అది. బతికినంత కాలం శత్రుత్వం లేకుండా ఉండాలి. అనుకోకుండా శత్రువులు పుట్టుకొస్తారు, దానికి మా ప్రమేయం లేకుండా పుట్టుకొస్తే చేసేదేం లేదు. అదే అంటున్నా, ఇంటెన్షనల్గా ఒకరిని టార్గెట్ చేసి హింసించాల్సిన పరిస్థితి మాకెప్పుడు రాలేదు. ముఖ్యంగా నిజంగా చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, బీర్లా ఐలయ్యకు బీఫామ్ వచ్చినప్పుడు ఆయన క్యాండిడేట్ అయ్యిండు. బీర్లా ఐలయ్యకు బీఫామ్ రాకముందంతా కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్ ఎవరో కూడా తెలియని పరిస్థితి. 5-6 ఆశించేవాళ్ళు అక్కడ టికెట్. అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే కుమ్ములాటలు ఉండేవి వాస్తవంగా. ఆ కుమ్ములాటలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియనప్పుడు మేము ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తాం? మాకు అవసరమే రాలేదు, మాకు ఆ పరిస్థితే రాలేదు. అంటే మీరు నిజంగా కూడా స్పెక్ట్రాకు ఆదేశాలు ఇచ్చో లేకపోతే స్పెక్ట్రాలో ఉన్నటువంటి మేము కూడా స్పెక్ట్రా బాధితులమే, చాలా స్పష్టంగా బాధితులా? మేము కూడా బాధితులమే. ఎందుకంటే భాగస్వాములం కాదు, మేమేం భాగస్వామ్యం, మాకు పార్ట్నర్షిప్ లేదు, షేరు లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము భూమి కొనుగోలు చేసి అమ్మే వాళ్ళమే. హోల్సేల్ రీటైల్ వ్యాపారం ఏమున్నది? బల్క్గా ఎవరు అమ్మితే కొనుక్కుంటాము, ఎవరికి అవసరమైతే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాం, కొంటాం, అమ్ముతాం. అట్లాగే మేము కొన్న భూముల్ని కూడా స్పెక్ట్రా వాళ్ళు అడిగినప్పుడు మా పక్కనే ఉంది మాకు కావాలన్నప్పుడు స్పెక్ట్రా వాళ్ళకి మేము ఇచ్చినాం. ఇచ్చినప్పుడు మాకే ఆయన డబ్బులు ఇవ్వాలా?
మాకు ఇచ్చే డబ్బుల గురించి పోతామా, లేకపోతే అవతలలోకి ఇచ్చే డబ్బులు ఇవ్వద్దని పోతామా? మాకేం అవసరం చెప్పండి. ఇప్పటికి కూడా నాకు స్పెక్ట్రా నుంచి డబ్బులు వచ్చేటివి ఉన్నాయి, ఇవ్వటం లేదు. ఓకే. అంటే మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినాము, దానికి ఆయన పేమెంట్ ఇవ్వాల్సింది, ఇవ్వలేదు, పెండింగ్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే పొలిటికల్గా ప్రతి ఒక్కరు చేంజ్ అయితే ఉన్నారు. మీ వరకు వస్తే అంటే ఒక పాత స్కూటర్ మీద తిరిగేటటువంటి మహేందర్ రెడ్డి గారు ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి లగ్జరియస్ లైఫ్కు ఎంజాయ్ ఏది కిరాయి ఇంట్లో ఉండడం ఉన్నత స్థాయా? ఇది కిరాయిలా మేడం? కిరాయిలు, నాకు సొంత ఇల్లు లేదు. గతంలో నాగోల్లో నాకు ఒక ఫ్లాట్ ఉండే 1560 SFT అది మొన్న ఎలక్షన్స్లో నాకు డబ్బులు సరిపోకపోతే నేను అది తీసేసిన. అంటే ఎన్ని వందల ఎకరాలు ఉండి లేకపోతే కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూడా ఇంత సింపుల్ సిటీకి ఎట్లుంటారు మీరు అని అడిగితే? 100 ఎకరాలు ఉంటే నిజంగా లగ్జరీస్ లైఫ్లో నేను ఉంటాను, మా పిల్లల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతాను. నేను ఏమీ లేవు, ఆస్తులు పెద్దగా ఏం లేవు కాబట్టి ఈరోజు కిరాయి ఇంట్లో ఉంటున్నాను. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పైన ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ లేకపోతే వాస్తవమా తెలియదు, బాగానే డబ్బులు సంపాదించుకున్నారు సునీత మహేందర్ రెడ్డి గారు అని అన్నది. మరి ఏదో ఒక నింద వేస్తేనే కదా అవతల వాళ్ళు సక్సెస్ అయ్యేది. మాకు ఆస్తులు బాగా ఉంటే సంతోషిస్తాను, ఎందుకంటే స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే అలవాటు ఉంది నాకు. 2015 నుంచి 2019 వరకు కూడా SSC పాస్ అవుట్ అయిన పిల్లలందరికీ కూడా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇచ్చి, క్యారీర్ ఆప్షన్స్ ఇచ్చి, క్యారీర్ గైడెన్స్ ఇచ్చి, అట్లా అనేక కార్యక్రమాలు చేసినాను. ఇంకా నాకు నిజంగా ఆస్తి ఉంటే నేను అదృష్టవంతురాలను అనుకుంటాను, ఎందుకంటే ఇంకా 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 సేవ చేసే అవకాశం మనకు ఉంటుంది అని నేను భావిస్తాను. వాస్తవంగా ఇప్పుడు ఆర్థికంగా నేను అంత పటిష్టంగా లేను కాబట్టి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా తగ్గించుకున్నా, నేను చాలా వరకు తగ్గించుకున్నా. ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు పెట్టి మహిళలకు, చాలా వరకు మహిళలకు, యువకులకు శిక్షణా కార్యక్రమాలు వాళ్ళని భాగస్వాములు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పించే బాధ్యత తీసుకున్నాను. సో అంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు జాబ్ మేళాలు పెట్టి చాలామందికి ప్లేస్మెంట్లు ఇప్పించినాం. తర్వాత కోచింగ్ సెంటర్ పెట్టి, ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టి, ఇవన్నీ ప్రయత్నాలు చేసినప్పుడు నా దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ప్రజలకే ఉపయోగపడుతుంది కదా, మంచి చేస్తాం కదా. ఇంకా మంచి చేయడానికే డబ్బులు సంపాదించాలి అంటారు, అంతేనా? అంతే. రైట్. ఓకే మేడం, మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, యువకునిగా ఉన్నప్పటి నుంచి ఎదుగుతూ వచ్చారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అస్సలు లేదు. అస్సలే. నేను 2001లో TRS పార్టీ పుట్టినప్పుడు పార్టీలోకి వచ్చాను. నేను గిట్టేదాకా TRS పార్టీలో ఉంటాను, ఒకటి. రెండోది కాంగ్రెస్ పార్టీ, మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి చూస్తే ఏవగింపు అనిపిస్తోంది. ఇది ఒక రాక్షస పాలన. ఈ రాక్షస పాలన కోరుకునే ప్రజలే లేరు. నిజంగా చాలా అద్భుతంగా చేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది అని అన్నప్పుడు ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని మనం అంగీకరించవలసిందే. కానీ ఈరోజు మహేందర్ రెడ్డి కానీ నాకు కానీ పార్టీ మారే ఆలోచన కానీ కనీసం దాని గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. అయిపోయింది. కేసీఆర్ గారి వెంట నడుస్తున్నాము, మాకు ఆ నాయకుని మీద భక్తి ఉంది, గౌరవం ఉంది. ఆయన నన్ను ఎప్పుడు కూడా బిడ్డ బిడ్డ అని సంబోధిస్తారు. అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిన నేను కేసీఆర్ని ఎందుకు వదిలిపెట్టుకోతానండి? ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఈరోజు ఎవరైతే మా పార్టీలో గెలిచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. సరే, గెలిచినా గెలవకపోయినా పార్టీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక ఆదర్శవంతమైన పాలన ఇచ్చి ప్రజలకి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు, ఆయన మంచిగా ఉన్నప్పుడు ఆయన వెంబడి నడిచి ఆయన వినియోగించుకొని ఆయన పేరును వాడుకొని ఆయనకున్న గౌరవాన్ని వాడుకొని పదవులు అనుభవించి పనులు చేయించుకొని బాగుపడ్డ తర్వాత వారు కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టిపోతున్నారంటే మానవత్వం లేని వాళ్ళు. నాయకుడు అనేవాడు పని చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వాళ్ళకి కొన్నిసార్లు అవకాశాలు రావచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. అంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు కదా అది, ఒక బ్రేక్. ఆ బ్రేక్ టైంలో మళ్ళీ కేసీఆర్ గారి వెంబడ ఉన్నోడే నిజమైన కార్యకర్త, మళ్ళీ కేసీఆర్ గారి వెంబడి నడిచిన వాళ్ళే నిజమైన నాయకుడు. అంతే తప్ప ఒక భక్తి లేకుండా, ఒక ఇండిసిప్లిన్డ్గా, క్రమశిక్షణ లేకుండా పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి పనికిరారు. పోయిన వాళ్ళు పీడ పోయింది అనుకుంటున్నాం, మేమైతే నిజంగా చెప్తున్నా, పోయిన వాళ్ళు పీడ పోయిందని అనుకుంటున్నాం. బాధ ఏం లేదు మీకు. మోసం చేసేవాడు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పార్టీ నాయకుడి మీద కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చేందుకు మొగ్గు చూపితే మీరు మళ్ళీ చేర్చుకోరా? వస్తానంటే వద్దన, నా గడప దొక్కుతా అంటే వద్దనంటనా? ఎవరు వచ్చినా నేను ఇంట్లోకి అయితే రానిస్తా కదా. కేసీఆర్ గారు కూడా అంతే, ఎవరు వస్తానే వద్దనే ముచ్చటే లేదు. తప్పకుండా తీసుకుంటాం, తీసుకోమని ఏం కాదు. కాకపోతే
నిస్వార్థ పరులు వస్తే, నిజంగా ప్రజల గురించి ఆలోచించి పనిచేసే వాళ్ళు వస్తే హార్ట్ఫుల్గా స్వాగతిస్తాం. లేదు నేను వచ్చే తీరుతా అన్నప్పుడు పిలుస్తాము, పీటేస్తాం, కూర్చోబెడతాం, చాయనో బిస్కెటో ఇచ్చి పంపిస్తాం కదా. మళ్ళీ పంపిస్తారు అంటే మర్యాద చేసి పంపిస్తాం. ఓకే, రైట్ మేడం. మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని మీకు ఏమైనా అనిపిస్తుందా? 100% అనిపిస్తుంది. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా అంటే నాకున్న అనుభవంలో, రాజకీయంగా నాకున్న అనుభవంలో 10 నెలల్లో ఇంత అపఖ్యాతి మూటగట్టుకున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దేశం మొత్తంలో జస్ట్ 10 months పీరియడ్లో ఇంత పెద్ద అపఖ్యాతి మూటగట్టుకున్న ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో మేము ఏదో బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి చేష్టలు, రేవంత్ రెడ్డి గారి మాటలే మళ్ళీ మాకు బూస్టింగ్ ఇస్తూ ఉన్నాయి. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అసహ్య భావాన్ని కల్పిస్తూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, మాకు పాత ఎమ్మెల్యే బాగుండే అనే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీయే తీసుకొస్తుంది. ఓకే, కేసీఆర్ గారి మౌనం వెనకాల అసలు రహస్యం ఏంది? రహస్యం ఏం లేదు. సార్ చాలా స్పష్టంగా చెప్పినారు. చాలామంది మర్చిపోతా ఉన్నారు ఈ విషయాన్ని. సార్ చాలా స్పష్టంగా చెప్పినారు. ఫస్ట్ అసెంబ్లీ సెషన్కి ముందే చెప్పారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, మనల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎంత బాగా చేస్తారో చూద్దాం, ఒక సంవత్సరం టైం ఇద్దాం. సంవత్సరం టైంలో వాళ్ళు చేస్తున్న క్రమంలో మనం అవకాశం ఇచ్చి వాళ్ళు పని చేసుకుంటూ పోనీయండి. వాళ్ళు ఏమన్నా తప్పులు ఒప్పులు చేస్తున్నప్పుడు సరిచేసే ప్రయత్నం మనం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం. అంటే మన ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రం సాధించడం, తెలంగాణను బాగు చేసుకోవడం. సో బాగు చేస్తున్న క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేసినారు. కాంగ్రెస్ పార్టీ పని చేయలేనప్పుడు సరి చేసుకుంటూ పని చేపిద్దాం. అల్టిమేట్గా తెలంగాణ బాగుపడమే మన లక్ష్యం. సో ఆ బాగుపడే విషయంలో మన పాత్ర ఏందో అది పోషిద్దామని చెప్పినారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధాలని వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం టైం ఇద్దామన్నారు కదా. సంవత్సరం అన్నాం కదా, వస్తారు. December 9 దాటిన తర్వాత ఏదో మంచి ముహూర్తం చూసుకొని డెఫినెట్గా బయటకు వస్తారు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఏ రాష్ట్రానికి పోలేదు, ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. ఆయన అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పని చేస్తారు. మీరు మెడికల్ కాలేజ్ విషయంలో, యాదగిరిగుట్టకు రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో పలుమార్లు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గరికి పోయినారు. కొన్నిసార్లు వెనక్కి మర్రి వచ్చిర్రు, సమాధానం చెప్పలేకనని విన్నాము. మొత్తానికి వచ్చింది కానీ కాలేజ్ అయితే లేదు. మరి దీని మీద ఏం చెప్తారు మీరు? వాస్తవంగా తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని జిల్లాలకి ఒక మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్కో చైనాకో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లలకి ఇక్కడే వైద్య కళాశాలలు ఎక్కువ ఏర్పాటు చేస్తే మంచి ఏది శిక్షణ ఇవ్వచ్చు, పిల్లలకి ఇక్కడే విద్య అందించవచ్చు అనే ఉద్దేశం ఉండేది. ఆ ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఇస్తామని చెప్పినారు. ఫస్ట్ ఫేజ్లో కొన్ని జిల్లాలు ఇచ్చారు. సెకండ్ ఫేజ్లో కొన్ని జిల్లాలు ప్రకటించినప్పుడు అసెంబ్లీలో మా జిల్లా పేరు రాలేదు. రానప్పుడు నేను, భువనగిరి ఎమ్మెల్యే గారు, శేఖర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మా జిల్లా పేరు లేదు సార్ సెకండ్ విడతలో అని చెప్పాము. చెప్తే మీకు ఎందుకు ఎయిమ్స్ ఉంది కదా అన్నారు సార్ ఒక మాట. అన్నప్పుడు ఆ రోజు నేను వెంటనే సార్కి సమాధానం చెప్పలేకపోయినా. ఆ తర్వాత ఆలోచించుకొని మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాం, సార్ ఎయిమ్స్ అనేది వైద్య కళాశాల ఏం కాదు, ఆ కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వట్లేదు, ఇప్పటికి కూడా ఓపీనే నడుస్తుంది, ఐపీ లేదు దాంట్లో, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా శ్రద్ధ పెట్టట్లేదు. అట్లా కాకుండా మనకి మీరు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అంటే టెంపుల్ని, దేవాలయాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేసినారు, ఇంకా కూడా చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నారు సార్. అంత గొప్ప అభివృద్ధి చేస్తున్నప్పుడు భవిష్యత్తులో స్వామివారి పేరిట అక్కడ ఒక వైద్య కళాశాల ఉంటే బాగుంటుంది అని నేను అన్నాను. దాంతోపాటు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా విశ్వవిద్యాలయాలు కూడా రావాలని, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు. ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ఒక విశ్వవిద్యాలయం తీసుకొచ్చినారు మహిళల కోసం. అట్లాగే స్వామివారి పేరు మీద ఒక విశ్వవిద్యాలయం భవిష్యత్తులో ఉంటే బాగుంటుంది అనే మాట చెప్పినప్పుడు ఆయన కూడా స్పందించారు. బాగుంది, చేద్దామమ్మా, తప్పకుండా చేద్దామన్నారు. అన్నమాట ప్రకారం మాకు నెక్స్ట్ వచ్చే జీవోలో యాదాద్రి భువనగిరి జిల్లాకి యాదాద్రి మెడికల్ కళాశాల, యాదాద్రి వైద్య కళాశాల అని చెప్పి చాలా స్పష్టంగా మాకు జీవో ఇస్తూ 239 కోట్లు మంజూరు ఇచ్చారు. 300 పడకల ఆసుపత్రి, 100 సీట్లు, అంటే
వైద్య విద్యార్థులకు 100 సీట్లు అక్కడ కేటాయించబడ్డాయి. ఓకే. ఆ విధంగా మాకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. బట్ బాధ ఏంటంటే మేము ఉండగా ఆ పనులు ప్రారంభించే సమయంలో మేము ల్యాండ్ చూసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మేము పనులు పూర్తి చేయలేకపోయాం. కానీ నాకు మిగిలిపోయిన బాధ ఏంటంటే ఇప్పుడు కూడా అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్న కళాశాలను కొడంగల్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినారు. అది బయటపడ్డప్పుడు నేను చాలా సీరియస్గా ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చేసినాను. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిసినాను. ఇది సబబు కాదు, స్వామివారి పేరు మీద కడుతున్న కళాశాలను మీరు షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను అక్కడ కూడా వెళ్ళి నా మాట వినిపించిన. నేను అనేక వేదికల మీద కూడా నేను మాట్లాడినాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పటికి కూడా వాళ్ళకి శ్రద్ధ లేదు. యాదగిరిగుట్ట దగ్గర కట్టాల్సిన వైద్య కళాశాల మీద శ్రద్ధ లేదు. మేము స్థలం కూడా చూసి పెట్టాం, శ్రద్ధ లేదు. ఎందుకంటే నేను మొన్న రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు నాడు యాదగిరిగుట్టకు వచ్చిన రోజు నేను ఆశపడ్డా, తప్పకుండా శంకుస్థాపన చేస్తారేమో, పుట్టినరోజు రోజు ఒక మంచి కార్యం చేయాలని చూస్తారు కదా, సో అది తప్పకుండా ఫౌండేషన్ స్టోన్ వేస్తారేమో అనుకున్నాను. అడియాశ అయింది. తర్వాత దురదృష్టం ఏంటంటే మా దగ్గర ఉన్న ప్రజాప్రతినిధి కూడా ఎందుకో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 300 పడకల ఆసుపత్రి అని మేము స్పష్టంగా ఆర్డర్లో ఇస్తే దాన్ని మార్చి 220 పడకల ఆసుపత్రిగా 100 సీట్లని మేము మెన్షన్ చేస్తే 50 సీట్లని ఇప్పుడు వాళ్ళు సీట్లను తగ్గించారు. ఇదొక బాధ. రెండవది ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఈరోజు ఒక రెంటెడ్ బిల్డింగ్లో స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ? భువనగిరి జిల్లా బార్డర్లో పగిడిపల్లి అనే గ్రామంలో ఒక బిల్డింగ్ ఉంది. దాన్ని రెంట్కి తీసుకొని అక్కడ కళాశాల స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ డెఫినెట్గా ఈ జిల్లాలో యాదాద్రి పేరు మీద ఇచ్చిన వైద్య కళాశాలని యాదగిరిగుట్టలోనే ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. ప్రెజర్ కూడా ఉంటుంది, డెఫినెట్గా అధికారులకు కూడా ప్రెజర్ ఉంటుంది. కాలేజీ రన్ అవుతా ఉంది, రేపు బిల్డింగ్ తొందరగా కట్టాలనే ప్రెజర్ ఉంటుంది. తొందరగా బిల్డింగ్ ఒక 1 yearలో బిల్డింగ్ పూర్తి చేసినామంటే సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటున్నారో స్టూడెంట్స్ వాళ్ళు సెకండ్ ఇయర్ అక్కడ కంటిన్యూ చేసుకుంటారు కదా, ప్రిపేర్ అయి ఉంటారు మెంటల్గా. ఇప్పుడు రెంటల్ బిల్డింగ్లో ఉన్నా మేము నెక్స్ట్ టైం మా బిల్డింగ్లోకి మేము పోతామని ప్రిపేర్ అయి ఉంటారు. సో అట్లాంటి ఆలోచన చేయకపోవడం అనేది దురదృష్టకరం. మేము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను, త్వరితగతిన వైద్య కళాశాల పనులు మొదలు పెట్టాలా, అంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తొందరగా మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.